రోడ్డు పక్కన ఉండే మైల్ స్టోన్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ లో ఎందుకు ఉంటాయి, ఇంకా తిన్న తర్వాత నడిస్తే మన బాడీలో ఏమవుతుంది? సో ఈ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, రోడ్డు పక్కన ఉండే మైల్ స్టోన్స్ అనేవి అన్ని రోడ్స్ లో ఒకేలా ఉండవు. ఇంకా ఒక్కో రోడ్ లో ఒక్కో కలర్ లో ఉంటాయి. ఇంకా ఇలా ఉండటానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనం ఒక రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని కలర్ ని చూసి ఏ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు నేషనల్ హైవే పైన ఉండే మైల్ స్టోన్ చూస్తే ఆ మైల్ స్టోన్ పైన వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ వేసి ఉంటుంది. అలాగే స్టేట్ హైవే పైన ఉండే మైల్ స్టోన్ కి వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ వేసి ఉంటుంది. ఇంకా సిటీ లేదా డిస్ట్రిక్ట్ రోడ్ పక్కన ఉండే మైల్ స్టోన్స్ కి వైట్ కలర్ పైన బ్లూ లేదా బ్లాక్ కలర్ వేసి ఉంటుంది. విలేజ్ రోడ్ పైన ఉండే మైల్ స్టోన్ కి వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వేసి ఉంటుంది. సో ఈ మైల్ స్టోన్ పైన ఉండే కలర్స్ అనేవి మీరు ఏ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు అనే దానికి సింబల్ గా ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. నెంబర్ 2, తిన్న తర్వాత నడిస్తే మన కడుపులో ఏమవుతుంది? కొంతమందికి తిన్న తర్వాత నడవడం అనేది ఒక అలవాటుగా మారి ఉంటుంది. ఇంకొంతమందికి తిన్న తర్వాత నడవడానికి లేజినెస్ గా అనిపించినా తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలి, ఇంకా పొట్ట రాకూడదు అని బలవంతంగా నడుస్తారు. ఇంకా సైన్స్ ప్రకారం తిన్న తర్వాత నడిస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం తిన్న తర్వాత నడవడం వల్ల మనం తిన్న ఫుడ్ అనేది ఆహార నాళంలో ఫాస్ట్ గా కదులుతుంది. దీనివల్ల అది తొందరగా డైజెస్ట్ అవుతుంది. అండ్ అలాగే రాత్రి తిన్న తర్వాత నడిచే అలవాటు ఉన్న వాళ్ళకి నిద్ర కూడా బాగా పడుతుంది. అండ్ మీకు తిన్న తర్వాత నడిచే అలవాటు ఉంటే గనక అది అలాగే కంటిన్యూ చేయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు తిన్న తర్వాత నడుస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.